ఆర్పి గారి గురించి మాట్లాడితే తన ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఉషా ఇక్కడ తన రూమర్స్కి భయపడి నాతో టచ్లోకి రావట్లేదు అన్నట్టుగా ఏదో అన్నారు. ఏంటి అది నిజమేనా? అసలు రూమర్స్కి భయపడే ఉంటే కనుక నేను 2002లోనే ఆయనతో పాడడం ఆపేయాలి, ఆయనకు పాడడం ఆపేయాలి, ఆయనతో షోస్ చేయడం ఆపేయాలి. ఎందుకంటే నాకు అప్పటికే దేవర్ పీపుల్ యూస్ టు టాక్ 2002లో. సో నేను ఎప్పుడు ఆ రూమర్స్ని నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నాకు నా పర్సనల్ లైఫ్కి నేను అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తానండి. అది నా పర్సనల్ లైఫ్ని హర్ట్ చేస్తుందని నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో నేను ఆ పనిని చేయను. నేను అది నమ్మలేదు. అండ్ దాని మీద నాకు ఎప్పుడు అసలు అలా ఫీలింగ్ లేదు రూమర్స్ వస్తున్నాయి అనేసి. ఎందుకంటే నాకు తెలుసు కదా, నేను ఆయనకి రాఖీ కట్టే, నేను హీజ్ మై బ్రదర్, హీ ట్రీట్స్ మీ లైక్ దట్. ఇవన్నీ నాకు తెలిసినప్పుడు, నాకు పర్సనల్ రిలేషన్షిప్ ఆయనతో ఎలా ఉందో నాకు తెలిసినప్పుడు ఎవరో ఏదో మాట్లాడుతున్నారని నేను ఎందుకు పట్టించుకుంటాను? రూమర్స్ని పట్టించుకునే ఉంటే అప్పటికప్పుడే పాటలు ఆపేసేదాన్ని. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ కదా. పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టే నేను 2005లో నేను పెళ్లి చేసుకుని పీక్ ఆఫ్ మై కెరియర్ హిట్ సాంగ్స్ పాడుతున్న టైంలో ఐ వాజ్ లైక్ ద మోస్ట్ పాపులర్ సింగర్ అట్ దట్ టైం. నేను పాడుతున్న టైంలో నేను పెళ్లి చేసుకుని నేను యూఎస్ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కొత్త సింగర్స్ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒక్కొక్క పాట పాడేవాళ్ళే హస్బెండ్ని అక్కడ విడిచిపెట్టి ఎవరిని అడగండి, ఎవరైనా వెళ్తారేమో? ఎవ్వరు వెళ్ళరండి. పెళ్లి చేసుకుని కూడా ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. దే ఆర్ బీయింగ్ సెపరేట్. కానీ అంత పీక్లో ఉన్న కెరియర్ని నేను వదులుకుని వెళ్ళాను అంటేనే నా పర్సనల్ లైఫ్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. నా పర్సనల్ లైఫ్ని హర్ట్ చేసేది ఏది పని కూడా నేను చేయను. సో ఇప్పుడు నేను అప్పుడు రూమర్స్కి అంతే భయపడి ఆయన అలా ఎందుకన్నారో నాకు అసలు అయ్యో ఈయనేంటి, నేను ఆయన అంత ఎత్తులో పెట్టుకున్నాను, అంత రెస్పెక్ట్ ఇస్తున్నాను, ఆయన ఏంటి సడన్గా ఇలా రూమర్స్కి భయపడ్డానని అలా మాట్లాడారు, అది కూడా టీవీలో ఎందుకు మాట్లాడారా అని ఒక చిన్న బాధ కలిగింది. బట్ నెవర్ ది లెస్ ఆయన ఏంటో నాకు తెలుసు కాబట్టి ఐ స్టిల్ రెస్పెక్ట్ హిమ్. ఐ హ్యావ్ ద సేమ్ రెస్పెక్ట్. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ. ఆయన ఏం మాట్లాడినా కూడా నేను అది పట్టించుకోదలుచుకోలేదు అలాగా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. అంటే ఆ ఒక్క మాట అన్నందుకు నాకు కొంచెం బాధ అనిపించింది తప్పితే అదర్వైజ్ ఐ స్టిల్ రెస్పెక్ట్ ఇన్ ద సేమ్ వే. ఓకే, ఆ రూమర్స్ మీ దాకా వచ్చాయా? మీ చెవులు ఎప్పుడైనా పడ్డాయా? అప్పుడే అండి, లాంగ్ టైం బ్యాక్ 2002లోనే. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు చెప్పినప్పుడు కూడా నేను నవ్వుకునేదాన్ని, వీళ్ళకి అసలు పని పట్టలేదు అలా. అంటే ఇప్పుడు మీరు చూస్తే సో మెనీ సింగర్స్ వాళ్ళు పాడినప్పుడు ఇమీడియట్లీ ద థింగ్, ఇప్పుడు హేమచంద్ర అనే వ్యక్తి మణి శర్మ గారికి ఆల్మోస్ట్ ఆల్ హిట్స్ మణి గారికే పాడాడు. హేమచంద్ర మణి శర్మ గురించి మాట్లాడరు కదా. ఇమీడియట్లీ ఏంటంటే ఒక అబ్బాయి అని కనపడగానే అండ్ నాకు ఇంకెప్పుడు నీడ్ కనిపించలేదండి అందరికీ చెప్పి, లేదు హీజ్ లైక్ మై బ్రదర్ అని చెప్పాల్సిన నీడ్ అనిపించలేదు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నాకు తెలుసు, నా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, ఆయనకి తెలుసు, మా హస్బెండ్కి తెలుసు. సో నాకు తెలియాల్సిన వాళ్ళందరికీ తెలిస్తే చాలు, నాకు ఇంకా అందరికీ చెప్పాల్సిన అవసరం నాకు అనిపించలేదు. సో ఐ నెవర్ ఇది ఆయన అలా అన్నారే అని ఒక చిన్న బాధ అంతే. అదర్వైజ్ ఐ హ్యావ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ అండ్ ఐ హ్యావ్ అ వెరీ నైస్ ఫీలింగ్ అబౌట్ హిమ్. ఓకే, ఆ మధ్య ఆర్పి గారికి మీరు రెగ్యులర్గా పాటలు పాడడం వల్ల అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఆ కాంపౌండ్ సింగర్ కదా అన్నట్టుగా అట్లా ఏదో చిన్న అపోహ ఏర్పడి పిలవకపోవడం అంటూ జరిగింది కదా. అలా అంటే అది నాకు అసలు తెలియదండి, అసలు అలా ఉందో ఒకటి అనేది తెలియదు కూడా. వెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ వెన్ ఐ వెంట్ టు యుఎస్, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నారనమాట, మీరు అక్కడే పాడతారంట కదండి, అందుకే మేము పిలవలేదని. అంటే ఎవరు చెప్పారు నేను ఆయనకు ఒక్కరికే పాడతాను, అట్లా ఎప్పుడు చెప్పలేదండి ఎవరితోటి అని. అంటే అట్లా వచ్చిందండి, అందుకనే మేము సాంగ్స్ ఇవ్వలేదు అనేసి అన్నారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ ఇంకొక ఆయన అయితే నువ్వు ఆయనకు పాడావు కాబట్టి నేను నీకు ఇవ్వలేదని అన్నారు డైరెక్ట్గా నాతోటి. ఎందుకు ఆయన పాడడం ఆయనకు నచ్చలేదా, ఈయన పాడడం? ఏమో మరి, అంటే నాకు వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. నేను మంచి సింగర్ అని పొగిడి కూడా ఆయన అన్నారన్నమాట, బికాజ్ యూ సాంగ్ దేర్, నేను ఇవ్వలేదు నీకు పాటలు అని. అంటే మరి అది నా తప్పు కాదు కదా. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా నాకు ఎప్పుడు ఉంటుందండి, అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడాలి మంచి. ఎందుకంటే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది, మనలోని ఒక ఫ్లేవర్ని వాళ్ళు బయటకు తీస్తారు ఒక పాట ఇచ్చి. అందుకని నాకేంటంటే వెరైటీ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడితే
అందుకే ఆల్వేస్ ఆర్పి ఓన్లీ మెలడీ ఇచ్చేవారు కదా అవును. ఎక్కువగా. సో అందుకనే నాకు మెలడీ సింగర్గా ఒక ముద్ర పడింది. యాక్చువల్లీ ఐ వాంట్ టు సింగ్ సంథింగ్ ఎల్స్, నాట్ మెలడీ. ఓకే. అది నాకు పాడే అవకాశం వచ్చి ఉండేదేమో వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుంటే. బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్, బట్ పాడుంటే బాగుండును అనే ఒక చిన్న ఏముంది, నేను ఎప్పుడైనా పాడొచ్చు, ఎనీ టైం పాడొచ్చు. అవకాశం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో మనకు తెలియదు. సో వస్తుందనే ఆశాభావంతో వేచి చూద్దాం అంతే. ఇంకా మీరు మ్యూజిక్లో ఫేస్ చేసిన పాలిటిక్స్ చెప్పండి. అసలు ఈ రేంజ్ పాలిటిక్స్ ఉంటాయా? అక్కడ పాడిన వాళ్ళు ఇక్కడ పాడించొద్దు అంటే సమ్ టైమ్స్ అరేంజర్లు కొన్నిసార్లు ఐ హర్డ్ అంటే అరేంజర్స్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ కొన్ని సిచ్యువేషన్స్. అలా అంటే ఇప్పుడు నేను ఊళ్ళోనే ఉన్నాను, కానీ మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేయరు కదండి మనకి. అరేంజర్లు కానీ వాళ్ళ అసిస్టెంట్లు వేరే వాళ్ళతో కాల్ చేపిస్తారు. అరేంజర్ అంటే కోఆర్డినేటర్ అన్నట్టు? కోఆర్డినేటర్ అండి. అంటే ఇప్పుడు పలానా సింగర్ కావాలి అని వారికి చెప్తే వాళ్ళు పాడాలి అని అంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని చెప్తారు, టైం డేట్ చెప్తారు. సో అలా ఇప్పుడు వాళ్ళకి నేను నచ్చకపోయినా లేకపోతే వాట్ ఎవర్ మేబీ ద రీజన్, వాళ్ళు తన ఊళ్ళో లేదు అని అంటే నా పాడిపోయినట్టే కదండి. అలా ఏమైనా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఎవ్రీవేర్ దెర్ ఆర్ పాలిటిక్స్. సో అడుగడుగునా ఆచితూచి అడుగేయాలి ఇక్కడ. కొంచెం అటు ఇటు వేస్తే ఇప్పుడు చెప్పాను కదండి, కొంచెం మామూలుగా మన ఏదో తలపోటుగా ఉండి ఇలా కూర్చుని అనుకోండి అమ్మాయికి పొగరనేస్తారు. అంటే ఆల్ ద టైం ఒక కోల్గేట్ మోడల్ లాగా స్మైల్ చేయలేం కదండి అన్ని సిచ్యువేషన్స్లో. కానీ పీపుల్ ఎక్స్పెక్ట్ దట్. అలా కొంచెం సీరియస్గా ఇలా పెట్టుకుంటే ఈవిడికి యాటిట్యూడ్ ఎందుకు అంత ఆవిడకలాగా ఇలా ఏదో ఒక టాక్ వెనకాల వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఒకరితో ఫోటో దిగి ఇంకొకరితో ఫోటో దిగలేదు అనుకోండి, ఫర్ ఎనీ రీజన్, ఇఫ్ యూఆర్ టైర్డ్, ఇమీడియట్లీ వాళ్ళు ఇంకొక కామెంట్ పాస్ చేస్తారు అలా. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ పక్కన పెడితే ఇంకా వేరే క్వశ్చన్స్ అడిగే ముందు ఒక చిన్న చేంజ్ ఓవర్ కోసం ఒక చిన్న పాట. షూర్ తప్పకుండా. మీరు పాడింది తప్పించి వేరే ఏదైనా పాడండి. మీరు రాయింది అందరు విన్నారు, యూట్యూబ్లో బోలెడు మంది చూసుకోవచ్చు కావాలంటే. అంతే. అవును, యాక్చువల్లీ నాది కూడా అదే ఫండా అండి. ఏంటంటే నేను పాడిన పాట ఎప్పుడైనా వినొచ్చు, నేను వేరే వాళ్ళ పాట పాడితే నాకు కూడా ఆనందంగా ఉంటుంది. నాకు ఇష్టమున్న పాట అంటే నా ఇష్టం ఉంది పాడితే బెస్ట్. చెప్పండి. బృందావన్ కాలనీలో తలచి 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 నాకు కూడా ఇష్టమైన పాటే. కొలువు తీరేళ కాలిపోయే లేఖ రాసా, నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకొంటిని.